ఏమనుకుంటున్నారు ఈషా గారు? నన్ను నా రూమ్లోని కట్టేసి నా కుటుంబాన్ని మీ వైపుకి లాక్కుంటున్నారా? భార్య భార్య అని చెప్పి నాకు పిచ్చెక్కిస్తున్నావు. నాకేం అర్థం కావట్లేదు. నేనిప్పుడు చాలా కోపంలో ఉన్నాను బంటి. నువ్వు పెడుతున్న ఈ ఐస్కి నేను కూల్ కాను. ముందు నుంచి వెళ్ళిపో బంటి. వచ్చింది బంటి కాదు, మీ పెళ్ళం. రెండు రకాల ఐస్ పుల్లలు. నీకేది కావాలో చెప్పు, బాగా పీల్చుకొని తినాలి. నేనేం చిన్నపిల్లోని కాను, బాగా పీల్చుకొని తినడానికి. కానీ అక్కడ చూడండి, మావయ్య ఎంత చప్పరిస్తూ తింటున్నాడు. ఆయన చాలా సంతోషంగా ఉన్నారు కదా. ఆయన్ని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే సంతోషానికి వయసుకి సంబంధం లేదని. ఆ వయసులో ఆయనే సంతోషంగా ఉంటే నువ్వెందుకు తినకూడదు? ఎందుకు ఇంత శబ్దం చేసి తింటున్నావు? శబ్దం చేయకుండా తినలేవా? శబ్దం లేకుండా పుల్లైసు తినలేము. నిజమైన టేస్ట్ ఏమో ఇలా పీల్చుకొని తాగుతుంటేనే. ఈ ఐస్ తినకుండా ఎలా నన్ను నేను కంట్రోల్ చేసుకునేది? చిన్నప్పటి నుంచి ఇది నా ఫేవరెట్ కదా. మీరున్నారే, ఏదో ఒకటి చెప్తూ ఉన్నారు. చప్పరించి తిన్నా తినకపోయినా ఈ పుల్ల ఐస్లో టేస్ట్ మారనే మారదు. నేను మీకు తిని చూపిస్తాను, చూడండి. అవును, మీరెందుకు నవ్వుతున్నారు? నవ్వుకు కూడా పర్మిషన్ తీసుకున్నావాలా? పర్మిషన్? మోనికా, నువ్వు దాక్కొని ఎందుకని డిటెక్టివ్ పనిచేస్తున్నావు? అది కాసేపట్లో అర్థమవుతుంది. మీ ఇంటి మహారాణి ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. మీరిచ్చిన డబ్బులన్నీ మొత్తం ఖర్చు అయిపోయాయండి. తర్వాత అమౌంట్ 15 రోజుల తర్వాత ఇవ్వండి. మర్చిపోరు కదా? ఓకేనా మేడం? జై మహాలక్ష్మి. నేను ఒప్పుకుంటాను. డబ్బు ఎలా వసూలు చేయాలో నీ దగ్గరే నేర్చుకోవాలి. నువ్వే నా మహాలక్ష్మి. ఈషా మన ఇంటికి వచ్చిన బంగారు గుడ్డు పెట్టే బాతు. అంత త్వరగా నేను తన్ని ఇంటి నుంచి పంపించను. ఇలా చూడు, మన ఈషా ఎంత సంతోషంగా ఉందా. అవును వదినా, నేను నా కాళ్ళ మీద నిలబడ్డం నిషా ఖచ్చితంగా చూడాలి. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. మావయ్య గారు,
ఆగమ్మా, నువ్వు ఒట్టి మనిషివి కాదు, నేను తీసిస్తాను. నాన్న, మీకెందుకు కష్టం? ఈ పని నేనే చూసుకుంటాను నాన్న. ఇలా చూడు, మా అమ్మగారు ఈ మందులు కొనుక్కొచ్చింది. నువ్వు రోజు ఉదయాన్నే వేసుకోవాలి. ఇది వేసుకుంటే మగబిడ్డే పుడతాడంట. ఈ మహలికి రాజు వారసుడు వాడే. తీసుకో. ఇంకా సంతోషంగా ఉండు. బాగా విశ్రాంతి కావాలి, ఎందుకంటే పుట్టబోయే మనవడికి ఏ కష్టం రాకూడదు. నేనందరికీ చెప్పాను, అందరూ నిన్ను బాగా చూస్తారు. అర్థమైందా? చల్లగా ఉండమ్మా. ప్రెగ్నెంట్గా నటిస్తూ ఈ జీవితాన్ని నేను భరించలేకపోతున్నాను. రోజు రోజుకి సమస్య పెరిగిపోతుంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయ్యయ్యో, నా వల్ల నీ ఐస్ కింద పడిపోయింది. పర్వాలేదు, ఏం లేదు. నువ్వు బాగున్నావా? అది ఒక కష్టమైన పరిస్థితి. కానీ మంచి విషయం ఏంటంటే సూరజ్ కరెక్ట్ అయిన టైంకి వచ్చాడు. సూరజ్, అది పోతే పోయింది. నా పుల్లైస్ తిను. నన్ను క్షమించండి, మీకు సంబంధించిన ఏవి నాకు అక్కర్లేదు. సూరజ్ నేను చెప్పేది విను. బాధపడు కీషా, సూరజ్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీతో బాగా మాట్లాడతాడు. అమ్మా బామ్మ, ఇది చూసారంటే నన్ను మాత్రమే తిట్టకుండా నాతో పాటు మిమ్మల్ని కూడా తిడతారు. నేను మీతో వచ్చి మాట్లాడడం వాళ్ళకి నచ్చదు నిజంగానే. కానీ మిమ్మల్ని తిడితే నాకు చాలా బాధేస్తుంది తెలుసా? ఇప్పుడు నువ్వు ఈ ఐస్ తినపోతే నాకు చాలా బాధ కలుగుతుంది. తిను. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏమీ లేదే. అవును బాబాయ్, ఏమీ లేదు. ఈ షాపిని ఇచ్చిన పుల్లేసు నేను అస్సలు తినలేదు. అలాగా, నా దగ్గరేనా? ఇలారా, ఇదిగో మీ ఇద్దరు పెదవులు ఎలాగా ఒకే కలర్లో ఉంది. దూరంగా నుంచి ఎవరైనా చూసినా చెప్తారు మీరిద్దరు ఒకే పుల్లైస్లో చాలా బాగా చప్పరించి తిన్నారని. కరెంటు ఇప్పుడే పోవాలా? ఓరి దేవుడా, ఈ ఎండ వేడికి అసలే ఒళ్ళు మండిపోతోంది. పైగా మంచు కురుస్తున్నట్టు కరెంటు కూడా కట్ చేసేశారు. మళ్ళీ ఈ ఏరియా ఫ్యూజ్ పోయిందనుకుంటా. అమ్మాయిలు, త్వరగా పడక రెడీ చేయండి. వేసేస్తారు పెద్దమ్మా. ఏరియా ఫ్యూస్ పోయిందా? నేను అనుకున్నాను కొంతమందికే ఫ్యూస్ పోతుందని.
మీరేమన్నారు? ఏం లేదు. తెలియక అడుగుతున్నాను, మీరు ఇక్కడ ఉండాలి కదా. హా? అలా అయితే మీరు మాట్లాడకుండా ఉంటారా? సరే గాని పుల్లైస్ ఎలా ఉందని నువ్వు అసలు చెప్పలేదే. నా చేతులతో చేసిన మొదటి స్వీట్ ఇది. సరే ఉండు, నేను పుల్లైస్ తీసుకొస్తాను. వీడు ఫుల్గా తినలేదు, నువ్వు ఫుల్గా తినలేదు. ఇద్దరు కలిసి తింటే బాగుంటుంది కదా. నేను ఇప్పుడే తీసుకొస్తాను.